ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు అని లేవీకాండం 26వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు మనకి చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఆయన మన మధ్య నడుస్తానని, మనతో పాటు ఉంటానని, మనకు కావలసినటువంటి అంటే దేవుడు మనతో ఉంటే మనకు కావలసిన సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తారు. మనతో ఉంటే మన పరిస్థితులను ఎరిగిన వారై ఉంటారు. మనతో ఉంటే మన కష్టాలు, మన ఇబ్బందులు, మన బాధలు, మన చిక్కులు, మన సమస్యలు, మన శోధనలన్నింటినీ కూడా ఆయన ఎరిగి వాటి నుండి తప్పించి ఒక మంచి జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, ఆశీర్వాదభరితమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు మనతో ఉంటున్నట్లుగా వాగ్దానం చూస్తాను. అంత మాత్రమే కాదు, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉందురని ప్రభు తన పిల్లలమైనట్టు మనకు ఇస్తున్న వాగ్దానాన్ని మనం గమనించాలి. కనుక ఈనాడు మనము దేవునితో పాటుగా ఉంటూ, మనం ఆయన ప్రజలుగా ఉంటూ, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటూ, ఆయన మన మధ్య నడుస్తాను అన్న వాగ్దానాన్ని గమనించి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి దేవునితో పాటుగా సహవాసం చేసే ధన్యతను, స్థితిని, కృపను మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రోజంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మేలుల చేత నింపండి. నీ బిడ్డలమైన మాకు కావలసినటువంటి కాపుదలను, క్షేమాన్ని ఈరోజంతా మీరు మాకు అనుగ్రహించమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.